ఈరోజు స్థిరత్వం, స్టెబిలిటీని చూపించడానికి నా దగ్గర ఒక ఆసక్తికరమైన వస్తువు ఉంది. ఇది ఒక చిన్న కుర్చీ లాంటిది. నిజానికి ఇది ఒక ఫోన్ స్టాండ్. ఫోన్‌ని ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్థిరత్వాన్ని పరీక్షించడానికి ఫోన్‌ను ఉపయోగించడం లేదు. దానికి బదులుగా అలా కనిపించే ఒక చెక్క వస్తువు ఉంది. ఇది ఒక ఆట వస్తువు. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచితే ఏమవుతుందో చూద్దాం. నేను దీన్ని ఇలా ఉంచుతున్నాను. చూడండి, ఇది నిలబడి ఉంది కదా! ఏమీ జరగడం లేదు. ఇది క్రింద పడిపోవడం లేదు. ఇది చాలా స్థిరంగా ఉంది. ఇప్పుడు నేను దీని దిశను మార్చితే? నేను ఎలాంటి బరువును జోడించడం లేదు. నేను దీన్ని కేవలం ఎత్తి ఇది ఎలా ఉంచబడిందో ఆ దిశను మాత్రమే మార్చుతున్నాను. అర్థమైందా? నేను దీన్ని మళ్ళీ అదే విధంగా ఉంచాను. నేను చేతిని తీసిన క్షణంలో ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఎలాంటి కొత్త బరువులు జోడించలేదు. నేను కేవలం దీని దిశను మాత్రమే మార్చాను. కానీ ఇప్పుడు ఇది ఇక స్థిరంగా లేదు. అయితే మొదటి సందర్భం మరియు రెండవ సందర్భం మధ్య ఏం జరిగిందని మీరనుకుంటున్నారు? బరువు పెరగకపోతే, ద్రవ్యరాశి మారకపోతే రెండవ సందర్భంలో అది ఎందుకు పడిపోయింది? మొదటి సందర్భంలోనే ఎందుకు పడిపోలేదు? కొన్ని వస్తువులు ఎందుకు క్రింద పడతాయి? మరికొన్ని ఎందుకు పడవు? అది తెలుసుకుందాం. నేను ఒక స్తూపాకార వస్తువుని తీసుకొస్తున్నాను. ఈ సిలిండర్ సౌష్ఠవం కలిగినది. కాబట్టి దీని కేంద్రం మధ్యలోనే ఉంటుంది. అంటే దీని గురుత్వ కేంద్రం కూడా మధ్యలోనే ఉంటుంది. అందువల్ల వస్తువు యొక్క బరువు ఆ కేంద్రం నుండి గీసిన నిలువ రేఖ వెంట పనిచేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, గురుత్వ కేంద్రం నుండి గీసిన ఆ నిలువు రేఖ వస్తువు యొక్క ఆధార భాగం లోపల పడితే ఆ వస్తువు స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు అదే విధమైన మరో సిలిండర్‌ని తీసుకుందాం. ఇప్పుడు దాన్ని కొద్దిగా వంచాను. ఒకవేళ గురుత్వ కేంద్రం నుండి ఒక నిలువు రేఖ గీస్తే ఆ రేఖ ఇంకా వస్తువు యొక్క ఆధార భాగం బేస్ లోపలే పడుతుంది. కాబట్టి ఆ వస్తువు స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వెళ్దాం. నేను మూడవ సిలిండర్‌ని తీసుకున్నాను. ఈసారి దాన్ని ఇంకా ఎక్కువగా వంచుతాను. గురుత్వ కేంద్రం ఎక్కడుంది? అది సిలిండర్ యొక్క జ్యామితి కేంద్రంలోనే ఉంటుంది. అంటే మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? గురుత్వ కేంద్రం నుండి గీసిన నిలువు రేఖ ఆధార భాగం బయట పడుతుంది. దాని ఫలితం ఏమిటి? గురుత్వ కేంద్రం నుండి గీసిన రేఖ ఆధార భాగం బయటపడితే ఆ వస్తువు ఒరిగి క్రింద పడిపోతుంది. కాబట్టి అది అస్థిరంగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే స్థిరత్వం, స్టెబిలిటీ అనేది గురుత్వ కేంద్రం ఎక్కడ ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. గురుత్వ కేంద్రం వస్తువు యొక్క ఆధార భాగం లోపల ఉంటే మొదటి 2 సిలిండర్ల మాదిరిగా ఆ వస్తువు స్థిరంగా ఉంటుంది. గురుత్వ కేంద్రం ఆధార భాగం బయట ఉంటే మూడవ సందర్భంలో లాగా అది ఒరిగి క్రింద పడిపోతుంది. ఇప్పుడు మీరు ప్రయత్నించగల ఒక సరదా ప్రయోగం ఉంది. సమతుల్యత అవసరమయ్యేది కేవలం వస్తువులకే కాదు, మీ శరీరం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చిత్రంలో చూపించినట్లుగా ఒక కుర్చీలో కూర్చోండి. ఇప్పుడు మీ శరీరాన్ని ముందుకు వంచకుండా లేవడానికి ప్రయత్నించండి. అది దాదాపు అసాధ్యం కదా! ఎందుకు? ఎందుకంటే మీ గురుత్వ కేంద్రం ఇక్కడెక్కడో ఉంటుంది. అక్కడి నుండి ఒక నిలువు రేఖను క్రిందకు గీస్తే అది ఆధార భాగం బయట పడుతుంది. మరి ఆధార భాగం అంటే ఏమిటి? మీ పాదాలే ఆధార భాగం. గురుత్వ కేంద్రం నుండి గీసిన నిలువు రేఖ ఆధార భాగం బయట పడుతుంది. కాబట్టి మీరు అస్థిర స్థితిలో ఉంటారు. మీరు వెనక్కి పడిపోవచ్చు లేదా పడకపోవచ్చు. కానీ ఈ సందర్భంలో మీరు కొద్దిగా ముందుకు వంగి మళ్ళీ ప్రయత్నిస్తే ఏమవుతుంది? అప్పుడు మీ గురుత్వ కేంద్రం కూడా ముందుకి కదులుతుంది. అప్పుడు
ఆ నిలువు రేఖ మీ ఆధార భాగమైన పాదాల మధ్యలో పడుతుంది. అలా జరిగితే లేవడం చాలా సులభమవుతుంది. ఇప్పుడు ప్రారంభంలో నేను చెప్పిన సమస్య దగ్గరకు తిరిగి వెళ్దాం. విచిత్రంగా కనిపించే వస్తువు గుర్తుందా? ఒక స్థితిలో అది నిటారుగా నిలిచి ఉంది. మరో స్థితిలో అది పడిపోయింది. అయినప్పటికీ దాని బరువు లేదా ద్రవ్యరాశి మారలేదు. మరి కారణమేమిటి? ఏం జరుగుతోంది? మొదటి స్థితిలో ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా గురుత్వ కేంద్రం ఈ ప్రాంతంలో ఉంటుంది. గురుత్వ కేంద్రం నుండి గీసిన నిలువు రేఖ ఆధార భాగం లోపల పడుతుంది. అలా జరిగితే ఆ వస్తువు స్థిరంగా ఉంటుంది. కానీ మనం దాని దిశను మార్చినప్పుడు ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. గురుత్వ కేంద్రం స్థానం మారుతుంది. ఇప్పుడది మొత్తం వస్తువులో మరింత ఎత్తులో ఉంటుంది. దాని నుండి గీసిన నిలువు రేఖ ఆధార భాగం బయటపడుతుంది. అప్పుడేమవుతుంది? ఆ వస్తువు అస్థిరంగా మారి క్రింద పడిపోతుంది. కాబట్టి బరువు మారకపోయినా, ద్రవ్యరాశి మారకపోయినా గురుత్వ కేంద్రం యొక్క స్థానం మారింది. అదే రెండవ సందర్భంలో అది పడిపోవడానికి అసలు కారణం. కాబట్టి వస్తువులు, భవనాలు, వంతెనలు లేదా ఏదైనా ఎత్తైన వస్తువు నేలపై స్థిరంగా నిలబడాలంటే మనం వాటిని రూపకల్పన చేసే సమయంలో ఒక విషయం తప్పనిసరిగా చూసుకోవాలి. అదేంటంటే వాటి గురుత్వ కేంద్రం నుండి గీసిన నిలువరేఖ వాటి ఆధార భాగం లోపల పడేలా ఉండాలి. లేకపోతే మీరు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నట్లే.